రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం నియమితులయ్యారు. సీఎస్గా ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆయన తన అభిప్రాయాలను ఈటీవీ ఆంధ్రప్రదేశ్తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆయన నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మరి ఈ కొత్త బాధ్యతల పట్ల ఆయన ఏమంటారో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తరపున కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. దీనికి అనుభవం ఉన్న మీకు ఈ బాధ్యతలు రావడం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎవరైనా సర్వీస్ 33 సంవత్సరాలు అట్లా సర్వీస్ పూర్తయిన తర్వాత చివరిగా చీఫ్ సెక్రటరీగా రిటైర్ కావాలనుకుంటారు. సో అది ప్రభుత్వం అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సార్, అంటే మీ సర్వీస్ కూడా చూస్తే మరో 4 రోజుల్లోనే మీరు పదవీ విరమణ చేయనున్నారు. ఉన్నది కూడా మీకు 4 రోజులు తక్కువ కాలం ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేయాలంటే ఈ 4 రోజుల సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు? మీ ముందున్న లక్ష్యాలు ఏంటి తక్కువ కాలంలో? మీరు అన్నట్లు కొద్ది కాలంలో పెద్ద పెద్ద పనులు చేయటం చాలా కష్టం. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఫైనాన్స్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడే బడ్జెట్ తయారు చేయటం జరిగింది. సో ప్రభుత్వ ప్రాధాన్యాలన్నీ కూడా ఈ బడ్జెట్లో తీసుకురావటం జరిగింది. ఈ బడ్జెట్ని ఇబ్బంది లేకుండా మనం పాస్ చేయించడం ఒకటి, దానికి అనుగుణంగా అన్ని రాబోయే 30 రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ కార్యాచరణ ఈ బడ్జెట్కి అనుకూలంగా మనం పెట్టుకున్నటువంటి గోల్స్ రిజల్ట్స్ అచీవ్ చేయడానికి అనుకూలంగా వారందరి చేత ప్లాన్స్ తయారు చేయించగలిగితే తర్వాత నిదానంగా వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అంత మాత్రమే చేయగలము ఒక నెలలో, ఎందుకంటే ఎక్కువ పనులు కష్టం. అలాగే ఈ 4 రోజుల్లో చూస్తే మీ ముందు కొత్త సవాళ్ళు అవి కూడా కనిపిస్తాయి. ఎందుకంటే నవ్యాంధ్రలో తొలి శాసనసభ సమావేశాలు కూడా జరగబోతుంది. దానికి అది కూడా మీరు సీఎస్గా ఉన్న టైంలో జరగబోతుంది. అలాగే అంత ఉద్యోగుల సమస్యలు కానీ ఇతర కొత్త పాలన కానీ ఉన్న లక్ష్యాలు ముందుకు తీసుకెళ్ళటం కానీ ఇలా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి సార్. వీటిని ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు? అసెంబ్లీకి సంబంధించిన వారికి పెద్ద సమస్యలు ఏముండవు. అసెంబ్లీలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా స్పీకర్ గారు, లెజిస్లేచర్, సెక్రటేరియట్ వాళ్ళే చూసుకుంటారు. వాటిని స్మూత్గా ఆర్గనైజ్ చేయటం, లా అండ్ ఆర్డర్ ఏమి ఇబ్బంది లేకుండా చూడటం వరకే ప్రభుత్వ కర్తవ్యం. నేను అన్నట్లు అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసేదంతా ఈ 4 రోజులు బహుశా ప్రభుత్వ ప్రాధాన్యాల మీద, వాటికి ఇచ్చినటువంటి ఎలిగేషన్స్ మీద, వారి కార్యాచరణ మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు కాబట్టి సో నేను ఇందాక చెప్పినట్లుగా అటెన్షన్ అంతా కూడా దాదాపు వాటి మీదే ఉంటుంది. అలానే సమ్మర్ వస్తుంది కాబట్టి బహుశా మంచినీరు, కరువు ఇటువంటి సమస్యల మీద కొంచెం ఇమీడియట్ మనం అటెన్షన్ పే చేయగలిగితే, ఇమీడియట్ అంటే వెంటనే ఉండేటువంటి సమస్యలు వాటి మీద అటెన్షన్ పే చేయగలిగితే మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సార్, అలాగే డబుల్ డిజిట్ గ్రోత్ అనేది కంటిన్యూ చేయడం అనేది ప్రభుత్వం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది సార్. మీ హయాంలో దాన్ని కంటిన్యూ చేసే ఉంది. అది తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. అదంటే ఒక రోజులో జరిగే గ్రోత్ కాదు, అది దానికి అనుకూలంగానే మనం బడ్జెట్ తయారు చేయడం జరుగుతుంది. సో అదే ప్రాధాన్య క్రమంలోనే మనము డబ్బులు ఎలకేట్ చేయడం జరుగుతుంటుంది. స్కీములు కూడా దానికి అనుకూలంగానే తీసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇట్స్ నాట్ ఏ వన్ డే ఎఫ్ఐఆర్ కాదు. కాబట్టి తప్పనిసరిగా ఫోకస్, అది ఎవరున్నా కూడా ఫోకస్ అదే విధంగా జరుగుతూ ఉంటుంది లాంగ్ రన్లో. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ 2 క్వార్టర్స్లో మంచి గ్రోత్ మీకు తెలిసే ఉంటుంది, మంచి గ్రోత్ రావడం జరిగింది, 12.3%. అది 3rd క్వార్టర్లో కూడా బాగానే వస్తుంది అనుకుంటున్నాం. 4th క్వార్టర్లో కూడా దాన్ని 10కి తగ్గకుండా తప్పనిసరిగా తీసుకువెళ్తాం. అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఈ ఇన్స్పిరేషన్తో ఇంకా ఎక్కువ సాధించాలని చెప్పి పెద్ద టార్గెట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. సార్, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మీరు కొనసాగుతున్నారు. ప్రజల ముందు కూడా త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు? బడ్జెట్ అనేది మన రిసోర్సెస్ని ఆధారపడి ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏమున్నాయో ఎంచుకుని ఆ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేయబడుతుంది. సో క్యాబినెట్, ముఖ్యమంత్రి గారు వారి ప్రాధాన్యాలు ఏముంటాయో మన ఎడ్యుకేషన్స్ అన్ని ఆ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేయటం జరుగుతుంది. కొన్ని
రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి తప్పనిసరిగా, ఎంప్లాయీస్ వారి జీతాలు, పెన్షన్లు. అలానే ఇదివరకు ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకి మనం కమిట్ అయినటువంటి రిసోర్సెస్, ఏదో స్కాలర్షిప్లను లేకపోతే పెన్షన్లను, ఇటువంటివి ఏవి మనం డిస్కంటిన్యూ చేయలేం. కాబట్టి వాటి ప్రాధాన్యత, వాటి కంటిన్యూయేషన్ చేస్తూనే కొత్తగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాలకి వాటికి అనుగుణంగా అంటే మనం రిసోర్సెస్ అలాట్ చేయడం జరుగుతుంటుంది. సో దానికి ఇబ్బంది ఏమి ఉండదు. ఆ విధంగానే బడ్జెట్ దాదాపు తయారు చేస్తూ ఉన్నాం. 13వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక వెంటనే ఇప్పటి నుంచి కూడా దాన్ని అంతా రెడీ చేసేసి ఆల్రెడీ చాలా వరకు ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది. ఇక ఫినిషింగ్ టచెస్ ఇవ్వటం, వాటినన్నింటినీ ప్రింట్ చేయించుకోవటం జాగ్రత్తగా, అవన్నీ కూడా 6వ తారీఖు నుంచి జరిగేటటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, దాన్ని పాస్ చేయించడం జరుగుతుంటుంది. సార్, ఈ 33 ఏళ్ళ మీ సర్వీస్లో సంతృప్తించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఫీల్డ్లో చేసినటువంటి పోస్టింగ్లు, వాటిలో కొన్ని చోట్ల మంచి అవకాశాలు వచ్చినాయి చేయటానికి. కలెక్టర్గా కానీ, పిఓఐటీడీఏగా నేను చేసిన ప్రతి చోట కూడా కష్టపడి పనిచేసాం. సంతృప్తికరంగానే రిజల్ట్స్ వచ్చినాయని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా టీటీడీలో పనిచేసిన ఈవోగా, పోర్ట్ ట్రస్ట్లో చైర్మన్గా పనిచేసిన, ఫీల్డ్ లెవెల్లో ఏ పని చేసినా కూడా రిజల్ట్స్ వీలైనంత వరకు రాబట్టడం జరిగింది.